మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడ విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించను. నాశనకరం తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన తన రెక్కల కింద నన్ను కప్పను. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యంను క్రీడను దాల్లను. రాత్రి వేళ కలుగు భయంలోకైనాను, పగటి వేళ ఎగురు బాణమునకైనా, చీకటిలో సంచరించే తెగుళ్ళకైనాను, మధ్యాహ్నం మంది పాడు చేసే రోగమునకైనాను నేను భయపడకుండాను. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుచున్నావో భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నువ్వు నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడని దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. నీ మార్గం అన్నింటిలో నేను కాపాడటకు ఆయన నీ గురించి తన దూతలను ఆజ్ఞాపించను. నీ పాదంలోకి రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహంలో నాగపురంలో తొక్కేదావు, కుటుంబ సింహంలో భుజంగంలో అనదొక్కేదావు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచేదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయుధ చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ప్రభా, చదివిన ఈ కీర్తన ప్రభా నా జీవితంలో నెరవేర్చాలని నమ్ముచున్నాము ప్రభా. చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్.